Hello machas, welcome to Always Ravinder. Pushpa the Role, acted by iconic star Allu Arjun and Rashmika, directed by Sukumar. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఎర్రచందనం సిండికేట్ హెడ్గా ఎదిగిన పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్కి ఎలా చేరాడు, ఎందుకోసం ఆ లెవెల్కి రీచ్ అవ్వాలనుకున్నాడు, దానికోసం ఏం చేశాడు అనేది స్టోరీ. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే బాగుంది భయ్య, నచ్చింది. కానీ పుష్ప గారి రేంజ్ హైప్కి ఇది సరిపోలేదు అనిపించింది. స్టోరీ ఇంకా స్ట్రాంగ్ ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యే బొమ్మ. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ బాగుంది. అక్కడ నుంచి పుష్ప 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏ హై మూమెంట్స్ కానీ స్టోరీలో మూమెంట్ కానీ లేదు. కొన్ని సీన్స్ అయితే అతి అనిపించాయి. మూవీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఊపందుకుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ మెయిన్గా డ్రామా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేశాడు. హోల్ జాతర ఎపిసోడ్ మూవీకి హార్ట్ లాంటిది, కిరాక్ ఉంది. థియేటర్లో కదలకుండా కలార్పకుండా ఆ సీక్వెన్స్ని ఎంజాయ్ చేస్తాం. దీనికోసమైనా పక్కగా థియేటర్ వెళ్ళాల్సిందే. ఇంకా క్లైమాక్స్లో పుష్పగాడి సంభవం చూస్తాం అండ్ మంచి ఎమోషనల్ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. పుష్ప 1 సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టోరీ, అదే పుష్ప జర్నీ. రియాలిటీ ఉండి చుట్టూ స్ట్రాంగ్ విలన్స్ ఉండి వాళ్ళని దాటి రైజ్ అవుతాడు. కానీ ఇందులో అలా స్ట్రాంగ్ విలన్సే లేరు. షెకావత్ క్యారెక్టర్ని కామెడీ పీస్ చేశారు. మిగతా విలన్ కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత మైలేజే కదా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్ చించి అవతల పడేశాడు. మెయిన్గా జాతా సీక్వెన్స్ అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ క్లైమాక్స్లో యాక్టింగ్ రా అండ్ రస్టిక్గా ఉంది. శ్రీవల్లిగా రష్మిక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పుష్ప అండ్ శ్రీవల్లి మధ్యలో ఎమోషనల్ సీన్స్ అండ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఫాద్ ఫసిల్ యాక్టింగ్ తగ్గట్టు స్ట్రాంగ్ కంటెంట్ పడలేదు, ఉన్నంతలో బాగానే అనిపించింది. మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ లిమిట్స్లో యాక్ట్ చేశారు. కమింగ్ టు క్రూ, డైరెక్టర్ సుకుమార్ గారు స్టోరీ ఇంకా స్ట్రాంగ్గా రాసుకోవాల్సింది. అలాంటి స్టోరీ లేదని కాదు, ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లోనే కొన్ని సీక్వెన్సెస్ని కంటిన్యూ చేశారు. కానీ కొత్తగా ఓపెన్ అయిన సీక్వెన్సెస్కి ప్రాపర్ ఎండింగ్ లేదు. వాటి కోసం నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాలి కావచ్చు. స్టోరీ రైటింగ్ కంటే హీరో ఎలివేషన్స్ మీద ఎక్కువ వర్క్ చేశాడు. అది గట్టిగానే వర్కౌట్ అయింది. బట్ కలెక్షన్స్ కొట్టిన లాంగ్ రన్లో ఇది ఎఫెక్ట్ అవుతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. డిఎస్పీ బీజిఎం బాగుంది. కొన్ని సీన్స్కి ఇంకా గట్టిగా పడాల్సి ఉండే బీజిఎం. లైట్గా సౌండ్ ఫాల్స్ అనిపించాయి. కొన్ని డైలాగ్స్ ప్రాపర్గా అర్థం కావు. ఇవి పెద్దగా మూవీని ఎఫెక్ట్ చేయవు కాబట్టి లైట్ తీసుకోవచ్చు. మూవీకి బిగ్ మైనస్ అంటే లెంతే చాలా ఎక్కువ ఉంది. మూవీకి ప్లస్ అంటే పుష్పగాడ్ 1 మ్యాన్ షో అండ్ శ్రీవల్లి యాక్టింగ్. మూవీలో ఎవరు కనిపించరు, అందరు యాక్టింగ్ని షాడో చేశాడు. పుష్ప మాత్రమే కనిపిస్తాడు. యాక్షన్ సీన్స్ వర్క్డ్ వెల్. పీటర్ హెయిన్స్ అండ్ డ్రాగన్ ప్రకాష్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఈ మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు నియర్ బై థియేటర్లో వెళ్ళి చూసేయండి. ఇంతే మచాస్ పుష్ప ద రూల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.